హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం గమ్ అనేది ఎలా చేసి మనం బ్లౌజ్ అనేది ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. మనం గమ్ టిప్ అనేది మీకు ఈరోజు చెప్తా. చాలా మన లైనింగ్‌కి ఎడ్జెస్‌లో ఇట్లా గమ్ అనేది అంటించుకుని చూసారు కదా! మెయిన్ క్లాత్ అనేది ఇట్లా నీట్‌గా కదలకోకుండా ఇట్లా నీట్‌గా అంటించేసుకోవాలి. ఇలా అంటించుకుని చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనకి ఒకటే పొజిషన్‌లో ఉందా లేదా చూడండి. ఎదురు బొదురు సేమ్ ఉన్నాయా లేవా? కొత్త వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట ఇది అంటించుకునేటప్పుడు కూడా. ఇట్లా పెట్టుకుని ఇలా గమ్ అనేది ఎడ్జెస్‌లో ఏసుకుని ఇలా అంటించుకోవడం వల్ల మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా అయితది. ఎందుకంటే మనము ఒరిజినల్ లైనింగ్ అటాచ్ చేయడానికే మనకి చాలా టైం అనేది పట్టేస్తదనమాట. ఇలా చేయడం వల్ల మనము అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. ఇలా అంటించేసుకుని నీట్‌గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్‌గా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇట్లా నీట్‌గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం బ్లౌజెస్ అనేవి ఇలా చేయడం వల్ల రోజుకు ఒక 10 బ్లౌజెస్ అయినా ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా నా వీడియో కనుక నచ్చితే ఈ ఐడియా కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ని కొత్తవారు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.